అర్జునుని యొక్క గుణగణములు చూసినటువంటి ద్రోణాచార్యుల వారు సంప్రీతి చెంది అర్జునుడు అడగకుండా వరం ఇచ్చాడు. ఏమని వరం ఇచ్చాడు? నిన్ను ఈ లోకంలో ఏ ధనుర్ధరుడి కన్నా కూడా అధికుణ్ణి చేస్తాను, నీకన్నా అధికుడు ఉండడు అని మాటిచ్చాడు. ఎందువల్ల మాటిచ్చాడు? అంత గొప్ప విద్య తనయందే ఉన్నది అన్న నమ్మకంతో ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది? తనకన్నా అధికుడు ఏకలవ్యుడు అన్న విషయం సుస్పష్టంగా తెలిసిపోయింది. అంతేనా? కాదు, ఆ ఏకలవ్యుడు ద్రోణుడి కన్నా అధికుడు అన్న విషయం అర్థమైంది. ఇప్పుడు ఎవరి మాట పోయింది? ద్రోణుడి మాట పోయింది కదా. ద్రోణుడు అర్జునుడికి మాట ఇచ్చాడా లేదా? ఆ మాట పోయిందా లేదా? ఏ కారణానికైతేనే పోయింది కదా. అందుకని ఏకాంతంలో కలిశాడు. గురువు యందు భక్తితో అది 10 మందిలో అడిగే విషయం కాదు. అందుకని గురువుగారి దగ్గర ఒక రోజున ఏకాంతంలో